ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి, ఉపాసన బలాన్ని మీద దృష్టి సారించాలి, విద్యార్థులు విద్యాపరమైన విషయాల మీద ఏకాగ్రతని పెంపొందించుకోవాలి, ఆత్మీయులైన వ్యక్తులతో ఘర్షణలు రాకుండా తగిన విధంగా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా తల్లితో కానీ తండ్రితో కానీ ప్రియమైన వ్యక్తులతో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, చర్చించేప్పుడు గృహ వాతావరణంలో ఆవేశపూరితమైన నిర్ణయాలు కాకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఇతరులు చెప్పే విషయాన్ని శ్రద్ధగా విని ఆకళింపు చేసుకొని తదుపరి మీ ఆలోచనల మీద దృష్టి సారించి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం అనేది ఒకటి. అదేవిధంగా ముఖ్యంగా మీ యొక్క వ్యాపార వ్యవహారాల విషయంలో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, చర్చలు జరిపేటప్పుడు కూడా తగు విధంగా స్పందిస్తూ నిర్ణయాలని తీసుకునేటప్పుడు కూడా ఆలోచనలని సరిగా ఉపయోగించుకుంటూ ముందుకు వెడితే చక్కటి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. వృషభ రాశి. మా వృషభ రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? గృహానికి సంబంధించిన విషయాలు, స్థిరాస్తులు, వాహనాలకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద దృష్టి సారిస్తారు. అవి అనుకూలంగా ఉంటున్నట్టుగా ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన విషయాలలో వ్యక్తుల యొక్క సహకారం, ముఖ్యంగా వాటికి సంబంధించిన లోన్లకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మంచి ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం కావచ్చు, అదేవిధంగా సజ్జన సహకారంతో అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన విషయాలలో ఆలస్యాలు, ఆటంకాలు, అలాగే ఆహార స్వీకరణ విషయంలో కూడా కొంత ఇబ్బందులు లాంటివి, సమయానికి ఆహార స్వీకరణ చేయకపోవడం, నూతన విషయాలు నేర్చుకోవడంలో అవరోధాలు, విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో చిన్నపాటి సమస్యలు వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ గృహ వాతావరణంలో ఆ రకమైన సమస్యల్ని అధిగమించడానికి వీలైనంతవరకు మీరు చింతామణి గృహంతస్థ శ్రీమన్నాగరనాయక శ్లోకాన్ని ప్రార్థించుకోవడం ఒకటి. అదేవిధంగా ముఖ్యమైన విషయాల మీద ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తల్లి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మిథున రాశి. మా మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మాట, పలుకుబడి మొదలైన విషయాలలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మీ సృజనాత్మకతకి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే మీ సంతాన వర్గం కొరకు మీరు చేద్దామనుకుంటున్న ఖర్చుల విషయంలో కావచ్చు, వారి అభివృద్ధి రీత్యా లేకపోతే ఏదైనా పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో తీసుకునే నిర్ణయాలలో మీకు చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు కావచ్చు, లేకపోతే వ్యక్తుల సహకారాన్ని మీరు ఆశించిన స్థాయిలో పొందలేకపోతున్నానే అనే భావన వల్ల కొంత ప్రశాంతత తగ్గడం, అలా ఘర్షణాత్మకమైన వాతావరణం, కుటుంబ సభ్యుల మధ్య ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ మాట విలువని పెంచుకుంటూ ఆర్థిక విషయాలు సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, చిన్నపాటి ఆటంకాలు ఎదురవుతున్నా దాన్ని మీ యొక్క సమయస్ఫూర్తితో దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.